So hi friends, see మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిగార్డింగ్ దాని గురించి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన వీడియోస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ నేను ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేశాను. ఎలక్ట్రిసిటీ ఒక 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకేనా? అలాగే ఈవేళ దాంట్లో అంటే సెకండ్ చాప్టర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఆల్రెడీ మనం 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే 23, 22, 24లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ మనం ఇవాళ చూద్దాం. ఓకేనా? సో ఇవాళ మనం స్టార్ట్ చేద్దామండి ప్రీవియస్ క్వశ్చన్స్. సో సెకండ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో ఎలక్ట్రిసిటీ చెప్పేశాను. ఇవాళ నేను ఐ విల్ బి స్టార్టింగ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మనం. లెట్ మీ సీ ద క్వశ్చన్స్ హియర్. రైట్, ఇవ్వండి స్టార్ట్ అవుతుంది. రైట్ అండి. ఓకేనా? సో సెకండ్ చాప్టర్ ప్లీజ్. సెకండ్ చాప్టర్ దట్ ఈస్ ప్రీవియస్ క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్స్. సో చాప్టర్ పేరు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. అదవుతుందా? సో దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనం 1 by 1 జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చానండి. ఓకేనా? ఇవి ఏంటి? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ చూద్దామండి. రైట్, ఏ లెమన్ కెప్ట్ ఇన్ ఎ గ్లాస్. జాగ్రత్త రాసుకోండి. ఓ బుక్ తీసుకోండి, పెన్ బుక్, క్వశ్చన్స్ రాసుకోండి. ఏ లెమన్ kept in a glass of water appears to be bigger than its actual సైజ్. అంటే ఒరిజినల్ సైజ్ కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు? దిస్ ఈజ్ డ్యూ టు డాష్. చాయిస్ ఇచ్చిందండి. ఈజ్ ఇట్ డ్యూ టు రిఫ్లెక్షన్? ఈజ్ ఇట్ డ్యూ టు రిఫ్లెక్షన్? బి రీఫ్రాక్షన్, కాంతి వక్రీభవనమా, పరావర్తనమా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR, total internal reflection. Last one, dispersion. సో ఎప్పుడైతే మనకి బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంటామో వెంటనే దాని మీద లైట్ ఏముంది? రీఫ్రాక్షన్ జనరల్గా. ఓకేనా? రీఫ్రాక్ట్, వక్రీభవనం జరగడం. ఆ రీఫ్రాక్ట్ బెండ్ అవుతుంది. లైట్ బయట ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తున్నప్పుడు బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవడం డీవియేట్ అవుతుంది. ఓకేనా? నాట్ రిఫ్లెక్ట్. ఆ డీవియేషన్ వల్ల మనకి ఏదైతే మన లెమన్ తీసుకున్నామో పెద్ద సైజే కనిపిస్తుంది. సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ప్లీజ్. సెకండ్ క్వశ్చన్, ఏ కట్ డైమండ్ స్పార్కల్ అంటే వెలగడం. స్పార్కల్స్ because of its dash nature. ఓకేనా? దానికి ఎటువంటి గుణం వల్లది స్పార్కిల్ అవుతుంది, వెలుగుతుంది. ఫస్ట్ వన్, హై రీఫ్రాక్షన్ ఆఫ్ డైమండ్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, లో రీఫ్రాక్షన్ of diamond. Third one, both A and B అంటున్నాడు. అండ్ లాస్ట్ వన్, నన్ అట. మీ అందరికీ తెలుసో లేదో అన్నిటికంటే హార్డెస్ట్ మెటీరియల్ డైమండ్. ఓకేనా? అయితే దీని రీజన్స్ ఉంటుంది ఎందుకు స్పార్క్ రావడం. మెయిన్ దీనికి ఏంటంటే కారణం, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2.42. హైయెస్ట్ రిఫ్రాక్షన్ ఉంటుంది అనమాట.
అందువల్ల ఇది స్పార్క్లింగ్ జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్ ఏ. ఓకేనా? నాట్ లో రిఫ్రాక్షన్ ఆర్ నాట్ బోత్ ఏ అండ్ బి, నన్. హై రిఫ్రాక్షన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ కూడా హార్డెస్ట్ మెటీరియల్. ఓకేనా? 2.42 దంది RI. సో ఆన్సర్ ఈస్ డ్యూ టు హై రిఫ్రాక్షన్. థర్డ్ వన్, during refraction of light, which of the following quantity does not change? ఓకే, ఏ, బి, సి, డి. అంటే కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ జరుగుతున్నప్పుడు. ఓకేనా? పరమార్థం అంటే రిఫ్లెక్షన్. అలా జరుగుతున్నప్పుడు రిఫ్రాక్షన్ అంటే వన్ మీడియం అండ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు రేరర్ మీడియం, రేరర్ టు డెన్సర్, ఆర్ డెన్సర్ టు రేరర్. ఇలా వెళ్తున్నప్పుడు ఏది ఏమన్నాడు? ఏది డస్ నాట్ చేంజ్, ఏది చేంజ్ అవ్వదు, ఏది కాన్స్టెంట్ ఉంటుందో అడుగుతున్నాడు. వాడు కొన్ని ఇచ్చాడండి ఐటమ్స్: వేవ్ లెంత్, స్పీడ్ ఆఫ్ ద లైట్, ఫ్రీక్వెన్సీ, నన్. వేవ్ లెంత్ తరంగదైర్ఘ్యం, స్పీడ్, ఓకేనా, లేదా వెలాసిటీ ఆఫ్ లైట్, ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం, నన్. మీరు చూసినట్టుగైతే ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ అపాన్ ద సోర్స్ అండి. కానీ లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియం ట్రావెల్ అవుతున్నప్పుడు స్పీడ్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ. వేవ్ లెంత్ కూడా మారుతుంది. ఎందుకంటే మీకు ఇంత ముందు క్లాసులో కూడా చెప్పాను, మ్యూ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి, బికాస్ వాట్ ఈస్ మ్యూ? C/V. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, అదవుతుందా? అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ వేవ్ లెంత్ లాంబ్డా. సో అందువల్ల ఇక్కడ అంటుంది ఏంటి? డ్యూరింగ్ రిఫ్రాక్షన్ విచ్ ఫాలోయింగ్ క్వాంటిటీ డస్ నాట్ చేంజ్ అంటే ఆన్సర్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ వన్, ఫ్రీక్వెన్సీ మారదు, స్పీడ్ మారుతుంది, తరంగదైర్ఘ్యం వేవ్ లెంత్ కూడా మారుతుంది. ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ అపాన్ సోర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రాసుకుంటున్నారా? రైట్. ఇఫ్ ఎర్త్ హ్యాడ్ నో అట్మాస్ఫియర్, the sky would have appeared. అర్థమవుతుంది మీకు? appeared డాష్ అంటే ఒకవేళ భూమి మీద వాతావరణం లేదనుకోండి, అట్మాస్ఫియర్ లేదనుకోండి, ఓకేనా, ఎటువంటి గాలి అలాంటిది ఏమి లేదనుకోండి, అయితే ఆకాశం ఎలా కనిపిస్తుంది? హౌ ద స్కై హెస్ అపియర్డ్. కొన్ని ఇచ్చాడండి, ద ఎర్త్ హ్యాస్ నో అట్మాస్ఫియర్, వైట్ కానీ తెల్ల కానీ. రెండవది ఈజ్ ఇట్ బ్లూ. మూడవది డార్క్ నల్లగాను. అండ్ లాస్ట్ వన్ ఎల్లో డర్టీ ఫెల్లో. ఓకేనా? సో ఎల్లో కలర్ అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఏంటి ఆన్సర్ ఇక్కడ? ఆల్రెడీ ఇంతకుముందు మీకు కొన్ని క్వశ్చన్స్లో డిస్కషన్ కూడా చెప్పాను, దాని రీజన్స్ కూడా చెప్పాను ఏంటనేది. అండ్ ద ఆన్సర్ ఈజ్ డార్క్ కలర్. ఎందువల్లంటే ఎప్పుడైతే మీకు వాతావరణం లేదో, వెన్ దేర్ ఇస్ నో అట్మాస్ఫియర్, దేర్ ఇస్ నో స్కాటరింగ్ జరగదు. సో జరగకపోవడం వల్ల కలర్ మనకి బ్లాక్ గా కనిపిస్తుంది. సో సి విల్ బి ద ఆన్సర్ అవుట్ ఆఫ్ రిమైనింగ్ వన్. ఓకేనా? అర్థమవుతుందా? ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లేదు, దేర్ ఇస్ నో స్కాటరింగ్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ లేనప్పుడు మనకి బ్లాక్ కలర్లో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్. ఆన్సర్ సి అండి. అది అట్మాస్ఫియర్ ఉంటేనే స్కాటరింగ్ అవుతుంది, అట్మాస్ఫియర్ లేదు కాబట్టి వాతావరణం స్కాటరింగ్, అందుకే మనకి నల్లగా కనిపించే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్. మ్యాక్సిమం క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ప్రీవియస్ పేపర్స్ ఎన్ని వస్తాయండి ప్రాబ్లమ్స్? ఒక ఫిక్స్డ్ అంటే ఇంతకుముందు అయితే మనం ఫిక్స్డ్గా 40 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అని చేద్దాం ప్రాక్టీస్కి. ఫిఫ్త్ వన్ ప్లీజ్. రైట్. డ్యూరింగ్ ద సన్సెట్, చూడండి జాగ్రత్తగా. డ్యూరింగ్ ద సన్సెట్, the sun seems to be dash.
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు మనకి ఎలా కనిపిస్తాడు అని అడుగుతున్నాడు. ఏ లోవర్ దెన్ ఇట్స్ రియాలిటీ, లోవర్ దెన్ ఇట్ రియల్లీ, లోవర్ దెన్ ఇట్ ఈస్ రియల్లీ ఈస్ బి. అంటే తను ఉన్న సైజు కన్నా తక్కువగా కనిపిస్తుందా. రెండోది హయ్యర్ దెన్ ఇట్ రియల్లీ ఈస్, అంటే ఉన్నదానికన్నా కొంచెం పెద్దగా కనిపిస్తుందా. సి ఈక్వల్ టు ఇట్ రియాలిటీ, ఈక్వల్ టు ఇట్ అంటే ఎలా ఉంది ఆ సైజ్ అనిపిస్తుందా. లాస్ట్ది నన్. చెప్పండి దీనికి ఆన్సర్ ఏమవుతుందో. ఇక్కడ కూడా మనకి రీఫ్రాక్షన్ అనేది ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. కాంతి వక్రీభవనం అర్థమవుతుందా. సో డ్యూ టు రీఫ్రాక్షన్ వల్ల మనకి అది సైజు పెద్దది. చూడండి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఒక వాటర్ ట్యాంక్లో ఫిష్ ఉంది, ఫిష్ అబ్జర్వ్ చేస్తుంది పైన బర్డ్కి, అబ్జర్వ్ చేస్తున్న బర్డ్ ఎలా కనిపిస్తుంది, పైకి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, లోపల చూస్తున్నప్పుడు పైకి రేజ్ ఉంటుంది అనమాట. సో ఇట్ డిఫరెంట్ డ్యూ టు ద రీఫ్రాక్షన్ జనరల్లీ. సో జనరల్ ఇక్కడ ఏంటో డ్యూరింగ్ ద సన్సెట్ ద సన్ సీమ్స్ టు బి డాష్ అని అడిగాడు. సో ఎప్పుడైతే రీఫ్రాక్షన్ జరుగుతుందో మనకి కొంచెం పెద్దగా కనిపిస్తుంది, హయ్యర్ దెన్ ద రియల్లీ. జస్ట్ మనకి రియల్ డెప్త్ అపరెంట్ డెప్త్ మీ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు లోపల నుంచి ఫిష్ లోపల నుంచి బర్డ్కి చూస్తున్నప్పుడు బర్డ్ బాగా దూరంగా కనిపించడం, ఇదంతా రీఫ్రాక్షన్ ఫినామినన్. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ హయ్యర్ దెన్ ద రియల్లీ. ముందు ఎంత ఉంది దాని మీద కొంచెం పెద్దగా కనిపిస్తుంది. దీనికి రీజన్ కూడా రీఫ్రాక్షన్ విత్ ద అట్మాస్ఫియర్. ఓకేనా. రీఫ్రాక్షన్ విత్ అట్మాస్ఫియర్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రాసుకోండి ప్లీజ్. విల్ గో లిటిల్ హయ్యర్ పేస్ బికాస్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి, డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఆఫ్ అట్మాస్ఫియర్, లేదా అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్. ఏదైనా రాసుకోవచ్చు, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ జరగడం వల్ల మనకి పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా. రైట్. 6th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కలర్స్, విచ్ అమాంగ్ the following colors has the maximum angle of deviation? డెల్టా. ఓకేనా. సో కింద కొన్ని కలర్స్ ఇచ్చాడండి. సో వీటిలో దేనికి డీవియేషన్ ఎక్కువ అని అడుగుతున్నాడు. ఇది కూడా అంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఈజ్ ఇట్ రెడ్ కలర్, ఈజ్ ఇట్ బ్లూ కలర్, అండ్ ఈజ్ ఇట్ గ్రీన్, ఆర్ ఈజ్ ఇట్ వైలెట్ కలర్? మీకు ఇది ఆన్సర్ చేయాలంటే మీకు ప్రెజెంట్ చెప్పాను ఆల్రెడీ. మీకు హ్యూమన్ ఐలోనే ప్రెజెంట్ చెప్పాను. when light is incident on one of the faces with the normal incident angle, it is refracted and splitting up into constituent colors, Vibgyor, and this is the light if medium is not there. So ఇక్కడ చూడండి, Vibgyor, VIBGYOR. so this is the angle with this light. సో అన్నిటికంటే చూడండి డీవియేషన్ ఎవరికి ఎక్కువ ఉంది, వైలెట్ కి, తర్వాత ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, అన్నిటికంటే లీస్ట్ రెడ్ కి. ఓకేనా. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కలర్స్ హైస్ మ్యాక్సిమం అడిగాడు, మినిమం అడగలేదు. మినిమం అయితే రెడ్ రాస్తాం, మ్యాక్సిమం కాబట్టి వైలెట్. చూడండి ఇదిగోండి, మినిమం డీవియేషన్ యాంగిల్ విత్ ద లైట్ రే. అంటే ఒకళ్ళు మీడియం లేకపోతే లైట్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో వైలెట్కి మ్యాక్సిమం, మినిమం అడిగాడు అనుకోండి రెడ్ వస్తుంది, బికాస్ రెడ్ ఇస్ ద లాస్ట్ వన్, అన్నిటికంటే తక్కువ. దాని కింద మిగతా కలర్స్ వస్తాయి. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ వైలెట్ కలర్ హ్యావింగ్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అలా నెక్స్ట్ దానికి 7th క్వశ్చన్ ప్లీజ్. ఇక్కడ రాసేస్తున్నాను 7th. ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలం. నెక్స్ట్ ఐటమ్, ద ఫినామినన్ ఇన్వాల్వ్డ్. 7th one, the phenomenon involved in the formation
formation of a rainbow or డాష్ ఒక ఇంద్రధనస్సు తయారవ్వాలంటే ఏంటేంటి కావాలి అని అడుగుతున్నాడు. ఓకేనా? లేదా ఏంటేంటి ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఒకటి రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్, బి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సి డిస్పర్షన్, అండ్ లాస్ట్ వన్ డి ఆల్ ద అబోవ్. చూడండి తెరకాసుకి ఇచ్చాడు, ఆల్ ద అబోవ్. నిజానికి రెయిన్బో ఫామ్ అవ్వాలంటే చెప్పాను, మళ్ళీ మనకి ప్రిజం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? దాంట్లో రీఫ్రాక్షన్ అయింది. ఓకేనా? లైట్ రేస్ ఒకనొక పొజిషన్లో when the light is incidentting more than the critical angle, again it comes back to the same medium. ఓకేనా? once entering from denser to rarer, then total internal dispersion. even figure ఇంకా చాలా ఇక్కడే ఉంది. dispersion, splitting up into its constant colors, that is Vibgyer colors. So the phenomenon involved in a formation of rainbow అంటే D and answer all the above. ఏవేవి? రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్. ప్లీజ్ నోట్ చేయండి ప్లీజ్. విల్ గో టు ది 8th one. అదవుతున్న కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామినేషన్ పాలిటెక్నిక్. ఓకేనా? సో 8th one ప్లీజ్. 8th question అదవుతుంది అందరికీ. రైట్. నెక్స్ట్ చూడండి ఏమంటాడు వాడు. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇంటి కింద దాంట్లోని స్టేట్మెంట్ ఏది కరెక్టో చెక్ చేయమన్నాడు. ఫస్ట్ ఏదో ఇచ్చాడండి మనకి. రెడ్ కలర్ హ్యాస్ the shorter wavelength. ఫస్ట్ది. రెండోది formation of rainbow ఇంద్రధనుస్సు is due to dispersion of light. సో ఈ రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు. రెడ్ కలర్ హ్యాస్ షార్టర్ వేవ్ లెంత్ అని అంటున్నాడు, లాంబ్డా. అలాగే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇస్ డ్యూ టు డిస్పర్షన్ అంటున్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ల గురించి కిందన ఆన్సర్లు ఇచ్చాడు పాపం వాడు. ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ అంటున్నాడు. నెక్స్ట్ బి ఓన్లీ సెకండ్ వన్ అంటే రెండో స్టేట్మెంట్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో సెకండ్ వన్ ఈజ్ ట్రూ అంటున్నాడు. మూడోది బోత్ వన్ అండ్ టూ ఆర్ ట్రూ అట. అంటే ఈ రెండు స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ది సెకండ్ది. తర్వాత ఏబిసి రాయలేదు నేను, 3 అని రాస్తాను. ఓకే, సి ఇది సి. నెక్స్ట్ వన్ డి. డిలోని లాస్ట్ స్టేట్మెంట్ ఇంకా రివర్స్గా ఇచ్చాడు. బోత్ 1 and 2 ఈ రెండు 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఓకేనా? సో దీన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలంటే మళ్ళీ మీ కాన్సెప్టే చెప్పాను కదా. కాన్సెప్ట్ తెలిస్తేనే థియరిటికల్ పాయింట్స్ చేయగలము. ఈవెన్ న్యూమరల్స్ కూడా చేయాలంటే కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఇందాక క్వశ్చన్లో కూడా మనకు వచ్చింది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇస్ డ్యూ టు 3 ఐటమ్స్: రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఓకేనా, డిస్పర్షన్. 3 జరుగుతున్నాయి. సో ఇక్కడ డిస్పర్షన్ అంటే కాబట్టి ఇది రైటే. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. అక్కడ ఆగండి, బ్రేక్ వేయండి. ఫస్ట్ దానికి వద్దాం. రెడ్ కలర్ హ్యాస్ షార్ట్ వేవ్ లెంత్ అన్నాడు. ఇందాకే మీకు గీసి చూపించాను. మళ్ళీ గీస్తాను, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇన్సిడెంట్ లైట్ నార్మల్కి. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ లైట్. రీఫ్రాక్షన్, ఓకేనా, లైట్ రీఫ్రాక్ట్ అయింది. స్ప్లిట్టింగ్ ఇట్ ఇంటూ కాన్స్టెంట్ కలర్స్, విబ్జియర్. And if the medium is not there, light is going in this fashion. Vibgyer, VIBGYOR. So చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. దిస్ ఈస్ ద డీవియేషన్ యాంగిల్ ఫర్ వైలెట్ అండ్ దిస్ ఈస్ ఫర్ రెడ్.
ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మ్యూ ఇంటూ ఏ ఇంటూ ఫార్ములా ఒకటి ఉంది మనకి, సైన్ ఈక్వల్ ఫార్ములా తెలిసి గుర్తుందా మీకు? ప్రిజంలో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ డిఎం బై 2 బై రిఫ్రాక్షన్ టు ప్రిజం బై సైన్ ఏ బై 2. అయితే ప్రిజం బాగా చిన్నగా ఉన్నప్పుడు, వెన్ ద ప్రిజం ఈజ్ కన్సిడర్డ్ వెరీ స్మాల్, అప్పుడు సైన్ యాంగిల్ మనకి ఈక్వేట్ చేసుకొని ఒక ఫార్ములా వస్తుంది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డిఎం బై 2 బై ఏ బై 2. అంటే సైన్ యాంగిల్ కెన్ బి ఒమిటెడ్ ప్రిజం బాగా చిన్నగా ఉన్నప్పుడు. ఇది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి ఇలా వస్తుంది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డిఎం బై ఏ లేదా మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిఎం. సో ఇక్కడ నుంచి మనకి మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డీవియేషన్ యాంగిల్, మోర్ డీవియేషన్ మోర్ మ్యూ. అదవుతుందా? డీవియేషన్ ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ లాంబ్డా. ఇది కూడా మనకి లైట్ కాన్సెప్ట్ చెప్పాను. మ్యూ ఈజ్, చూడండి ఇవన్నీ వస్తేనే మనం చేయగలం. మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, ఓకేనా, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. రిలేషన్ కూడా ఇచ్చాను, μ1 బై μ2 ఈజ్ ఈక్వల్ టు v2 బై v1 ఈజ్ ఈక్వల్ టు λ2 బై λ1. ఎందుకంటే ఇక్కడ రిలేషన్ ఏమైంది, సారీ ఇక్కడ అసలు రెండు కరెక్ట్ లేండి, ఇది రెండు తీసుకోండి. μ1 v1 ఈజ్ ఈక్వల్ టు μ2 v2లో μ1 బై μ2 ఈజ్ ఈక్వల్ టు v2 బై v1. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్పీడ్, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేవ్ లెంత్. అర్థమైందా? మోర్ వేవ్ లెంత్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అర్థమవుతుందా మీకు? సో అందుకే రెడ్కి మీకు చూడండి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీని డీవియేషన్ చాలా తక్కువ. డీవియేషన్ తక్కువ కాబట్టి చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తక్కువ. వైలెట్కి డీవియేషన్ ఎక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువ. సో ఏమన్నాడు పాపం వాడు, రెడ్ కలర్ హ్యాస్ షార్టర్ వేవ్ లెంత్ అన్నాడు. కరెక్టే కదా అది? రెడ్ కలర్ హ్యాస్ షార్టర్ వేవ్ లెంత్ కరెక్టేనా? చెక్ చేయండి. ఇక్కడ చూడండి రిలేషన్ చూడండి, వేవ్ లెంత్ దేంతో లింక్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేవ్ లెంత్. చూడండి మోర్ వేవ్ లెంత్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ ఏం చెప్పాను, డీవియేషన్ తక్కువ. చూడండి రెడ్ కలర్ చాలా జాగ్రత్తగా, ఈ స్టేట్మెంట్ ఇది ఆల్రెడీ అయిపోయింది. రెడ్ కలర్ హ్యాస్ ద షార్టర్ వేవ్ లెంత్, నిజమా కదా చెక్ చేయాలి మనం. డీవియేషన్ ఆఫ్ రెడ్ కలర్ ఇస్ లెస్, సో మ్యూ ఈజ్ లెస్. మ్యూ లెస్ ఉన్నప్పుడు వేవ్ లెంత్ లాంగ్ ఉండాలి, వేవ్ లెంత్ ఎక్కువ ఉండాలి కదా. అంటే రెడ్ కలర్ హ్యాస్ షార్టర్ వేవ్ లెంత్ అని ఇచ్చాడు, చెక్ చేయండి. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, సో వేవ్ లెంత్ ఎక్కువ అంటే ఈ స్టేట్మెంట్ మనకి పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. చూసుకోండి జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఎలాగా తప్పేనండి ప్లీజ్, ఇది ఎలాగా తప్పే, ఎందుకంటే ఇట్ హ్యాస్ లాంగర్ వేవ్ లెంత్ లేదా లార్జర్ వేవ్ లెంత్. సో ఇందులో రెండిట్లో కరెక్ట్ ఎవరంటే సెకండ్ వన్ కరెక్ట్. మీకు అర్థమవుతుంది పాయింట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ. ఇక్కడ పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. కరెక్ట్, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఇది తప్పు ఆల్రెడీ, బికాజ్ ఇట్స్ రాంగ్ వన్. ఇది కరెక్ట్. సో ఓన్లీ వన్ ఈజ్ ట్రూ, వన్ ట్రూ కాదు, తప్పు చెప్పాడు స్టేట్మెంట్. సెకండ్కి వద్దాం, ఓన్లీ 2 ఈజ్ ట్రూ, రెండోది కరెక్టే కదా, మిగతా ఇంకా అవసరం లేదు. బోత్ 1 and 2 ట్రూ, ఇది అవే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది రాంగ్, ఇది ఛాన్స్ లేదు. బోత్ 1 and ఇది అసలు ఛాన్స్. సో ఆన్సర్ విల్ బి సెకండ్ వన్. మీకు అర్థం అవడానికి కోసం ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందండి ప్లీజ్. అర్థమవుతుంది స్టేట్మెంట్. ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్ని కారణం ఏంటి, దీనికోసమే, బికాస్ ఆఫ్ డీవియేషన్. చూడండి డీవియేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, లెస్ డీవియేషన్ ఆఫ్ రెడ్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ వేవ్ లెంత్. రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ ఏమి ఇచ్చాడు, రెడ్ కలర్ హ్యాస్ షార్టర్ అన్నమాట వేవ్ లెంత్. తప్పది, అందుకే ఫస్ట్ ఇది రాంగ్, సెకండ్ రైట్. అర్థమవుతుందా? ఆ విధంగా ఇవ్వాలి స్టేట్మెంట్. రాసుకోండి. ఇంత ఎక్స్ప్లెయిన్ చెప్పడం చూసారా చిన్న దానికోసం, రైట్. సో ఆన్సర్ ఈ సెకండ్ వన్ అండి. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నట్టు సెకండ్ ఇది కరెక్ట్, ఫస్ట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. విల్ గో టు 9th one now. Okay, sometimes it takes time for explanation. Okay, 9th question please. So answer పెట్టి సార్ ఓన్లీ 2 is true అని, రిమైనింగ్ అని పక్కన పెట్టవచ్చు. నెక్స్ట్ వన్, scattering of light. Scattering of light involves the process of scattering
scattering of light involves the process of dash. Scattering అంటే రామన్ ఎఫెక్ట్ మనం చెప్తున్నాం కదా, సివి రామన్ has invented the process. సో ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్వాల్వ్ ఏ ప్రాసెస్ అవుతుంది? ఫస్ట్ ది బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ టూ మీడియా. ఫస్ట్ ది bending of light at the interference of two media, at the interference of two media. రెండవది B, splitting of light into different colors. మీకు అర్థమవుతుందా? Splitting of light into different colors. Splitting of light into different colors. మూడవది convergence of light rays at the focus. And D, re-emission of absorbed light. సో మీరు కాన్సెప్ట్ బాగా 10th క్లాస్ చదివితే ఇది ఆన్సర్ చేయగలరు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద టూ మీడియా, స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ కాన్స్టెంట్ కలర్స్, దట్ ఈస్ డిస్పర్షన్, కన్వర్జెన్స్ ఆఫ్ లైట్ అట్ ఫోకస్ కాదు, రీ-ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్, అబ్జార్బ్ చేసుకున్న లైట్ మళ్ళీ ఎమిట్ చేస్తుంది. అండ్ డి ఈస్ ద ఆన్సర్ ప్లీజ్. ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్బింగ్ అండ్ రీ-ఎమిటింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ re-emission of absorbed light. That is the answer please. I'll go to the 10th one now. 10th question please. అందరూ రాస్తున్నారా? బుక్ తీసుకొని బుక్ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే నోట్స్ మీకు యూజ్ అవుతుంది ఎగ్జామ్స్ టైంలో ప్లీజ్. 10th one ఎప్పుడైతే నోట్స్ పక్కన పెట్టుకుంటారో మీకు ఎగ్జామ్ టైంలో రిఫరెన్స్ ఈజీగా ఉంటుందండి, వెరీ ఈజీ ఫర్ రిఫరెన్స్. 10th question please. Very good, nice question and mathematical question. The number of surfaces bound a prism or dash. సాలిడ్ ప్రిజం గురించి మీరు ఆల్రెడీ చూస్తుంటారండి. ఇదిగోండి ప్రిజము, బొమ్మ గీస్తున్నాను మీకోసం. ఇది ప్రిజం అండి. ఓకే, కొంచెం కిందకి వేస్తాను సో దట్ మీకు ఈజీ ఉంటుంది. కొంచెం రఫ్ ఫిగర్ అండి, మీకోసం అర్థం అవడం కోసం. యాక్చువల్గా వాడు ఫిగర్ ఇవ్వలేదు, మీకోసం నేను గీస్తున్నాను. ఇది ఇలా రఫ్గా, ఓకేనా? జస్ట్ రఫ్ ఫిగర్ అండి, జస్ట్ అలా మీకోసం. సో ఒక సాలిడ్ ప్రిజం, ఫ్రంట్ వ్యూ చూపిస్తారండి. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది మీకు? ప్రిజం మీరు ఫిజిక్స్ ల్యాబ్లో చూడవచ్చు. ఫ్రంట్ వ్యూ ఇట్ ఈస్ సాలిడ్, ఇది ఫ్రంట్ వ్యూ. మామూలు ఇలా చూసినట్టుగైతే మీకు సాలిడ్గా ఎలా ఉంటుంది అనమాట, ఓకేనా? ఈ విధంగా వస్తుంది. చూసినట్టుగైతే మీకు ఫేసెస్ కూడా చూడండి. ఇదొక ఫేసు, అటుపక్క ఫేసు, ఇదొక ఫేసు, అటుపక్క ఫేసు, కింద 1 2 3 4 5. సో ఆన్సర్స్ కూడా ఇచ్చారండి, A B C D.
4, 6, 5, 9. సో ఫిగర్ చూసినట్టుగైతే మీకు ఫ్రంట్ 1, దాని వెనకాల మన 2, 3, 4, 5. సో సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇట్ హ్యాస్ 5 ఫేసెస్ ప్లీజ్, సర్ఫేసెస్ ఇన్ అదర్ వర్డ్స్. ఓకేనా? సో జస్ట్ అర్థం అవడం కోసం ఫిగర్ వేశారు, మీకు వాడైతే ఇవ్వలేదు. సాలిడ్ ప్రిజం ఊహించుకోవాలి మీరు, కొన్ని సందర్భాల్లో ఊహించుకొని గీయవలసి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 5 ఫేసెస్. నెక్స్ట్ వన్ అండి, ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, 11th one. The formation of rainbow is due to the dispersion of sunlight by the dash. చాయిస్ ఇచ్చాడండి. జనరల్గా రెయిన్బో డ్యూ టు ద డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ ఎలా జరుగుతుందని అడుగుతున్నాడు. ఈజ్ ఇట్ డ్యూ టు డస్ట్ పార్టికల్స్ మీద పడ్డం వల్ల అవుతుందా, వాటర్ డ్రాప్లెట్స్, N2 molecules, nitrogen molecules in the air, D inert gas molecules అంటే లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అంటున్నారు. ఓకేనా? 8th group. సో జనరల్గా ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పానంటే రెయిన్బో ఫార్మేషన్ అవ్వాలంటే అది వాటర్ డ్రాప్లెట్స్ మీద పనాలి, అప్పుడు రిఫ్రాక్షన్ అయ్యి రెయిన్బో ప్రిన్సిపల్ చెప్పాను కదా, 3 ఉంటాయి: రిఫ్రాక్షన్, టోటల్ రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో ఆన్సర్ ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్. 12th question please. 12th one. A white beam of light, రాస్తున్నారా? A white beam of light is incident on a glass prism, then the light cannot, so జాగ్రత్త చూసుకోండి, the light cannot be dash. First one, deviated. Second one, dispersed. Third one, focused. Last one, refracted. సో మీకు ప్రిజం ఇందాక చూపించాను, మళ్ళీ గీయ అవసరం లేదు. ప్రిజం మీద పడిన తర్వాత లైట్ డిస్పర్షన్ అవుతుంది, డీవియేట్ అవుతుంది, అంటే బెండ్ అవుతుంది, వన్ మీడియం ఇంకో మీడియం, రీఫ్రాక్ట్ అవుతుంది. వాడు అడుగుతుంది పాపం ఏమిటి, దట్ ద లైట్ కెనాట్ బి, ఏంటి జరగదు, కెనాట్ బి ఫోకస్డ్. ఓకేనా? ఫోకస్ చేయడం కాదు ప్రిజంకి, ఇట్ విల్ బి డీవియేటెడ్, డిస్పర్స్డ్ అండ్ రీఫ్రాక్టెడ్. 13th, ద ఫినామినన్, మెయిన్ ప్రిన్సిపల్, ప్రిజం యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అది, ఫోకస్ చేయడం కాదు. ఓకేనా? 13th one ప్లీజ్. అదవుతున్నాయి కదా. సో లిటిల్ వీఆర్ పికపింగ్ సమ్ పేస్, స్పీడ్, సో దట్ టు డూ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం కోసం స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద బ్లూ కలర్ ఆఫ్ స్కై, is due to the scattering of light, by the molecules of dash in air. గాల్లో ఎటువంటి అణువులు, మాలిక్యూల్స్, ఓకేనా, ఉండడం వల్ల ఈ బ్లూ కలర్ ఆఫ్ ద స్కై డ్యూ టు స్కాటరింగ్ అవుతుంది. అంటే ది బ్లూ కలర్ ఆఫ్ స్కై డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ఎలాంటి అణువులు వల్ల గాల్లోని కింద నిచ్చండి. ఏ, ఈజ్ ఇట్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ N2O2, B H2 and H2O, hydrogen or water. Third one,
H2N2, hydrogen and nitrogen molecules, and last D, H2O2, hydrogen molecules and oxygen. ఇది కూడా మీకు కాన్సెప్ట్లో చెప్పానండి. గాలిలో వాతావరణ అట్మాస్ఫియర్లో మనకి నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల మ్యాక్సిమంగా జరుగుతుంది. నాట్ H2 హైడ్రోజన్ వాటర్, హైడ్రోజన్ నైట్రోజన్ లేదా హైడ్రోజన్ ఆక్సిజన్. The blue color of sky is due to scattering of light by the molecules of nitrogen and oxygen molecules, please. Okay na? That is 13th and let us go to 14th, please. Pass them another part to speed ga really, because to cover maximum questions previous papers we have to run little faster, not so much but little koncham meekosam idi kuda to cover more questions. 14th one, please. 14th question సరిపేస్తానే అంతాని మీకు రైట్. 14th question. Now see here, right, 14th question లో మళ్ళీ చూడండి, ఇది కూడా ఇంత ముందు అడిగే ఉంటాడు బట్ అయినప్పుడు మళ్ళీ ఇందులో వచ్చింది కాబట్టి ఎగ్జామ్లో మనం దీనికోసం డిస్కస్ చేద్దాం. Which of the following statements on red color light is true? రెడ్ కలర్ లైట్ మీద కింద వాటిలో ఏవి ట్రూ అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ it has low RI అంటే refractive index and suffers high deviation. ఎక్కువ డీవియేషన్ తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెడ్ కలర్ కి. బి it has low RI తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ and suffers, it has low refractive index and suffers low deviation. Suffers low deviation, second one. Third one, it has high RI, it has high refractive index and suffers high deviation high deviation. Last one, it has high refractive index, it has ikkada rayaleda, it has high, please high rayaleda, it has high RI and suffers high deviation. Last is kuda it has high RI and suffers low deviation. సో మళ్ళీ వచ్చిందండి క్వశ్చన్, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సేమ్ థింగ్ అండి, ఇందాకదే మళ్ళీని కొంచెం తిప్పి అడుగుతున్నాడు క్వశ్చన్స్, గ్యారెంటీ క్వశ్చన్స్ ఇవి. ఇదిగోండి ఇన్సిడెంట్ అయింది లైట్ నార్మల్కి, ఇది నార్మల్, అదే I1 అనుకుందాం థీటా. రీఫ్రాక్ట్, కలర్స్, విబ్జియర్, ఇదేమో లైట్ గోయింగ్ అవే, వైలెట్, ఇండిగో, సోఆన్ అండ్ రెడ్. డీవియేషన్ యాంగిల్ ఆఫ్ వైలెట్, ఇది డీవియేషన్ యాంగిల్ ఆఫ్ రెడ్. సో ఇది చూసుకోండి ఇక్కడ ఇందాక రిలేషన్స్ మళ్ళీ తయారు చేద్దాం. మ్యూ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ డీవియేషన్, మోర్ డీవియేషన్ మోర్ మ్యూ. అంటే వైలెట్కి డీవియేషన్ ఎక్కువ కాబట్టి వైలెట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. రెడ్ కలర్ గురించి అడిగాడు ఇక్కడ. రెడ్కి డీవియేషన్ తక్కువ, అన్నిటికంట తక్కువ డీవియేషన్, తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చూడండి, ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది అవ్వచ్చు. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది అవ్వచ్చు. ఈ రెండు ఛాన్సెస్ లేవండి, కట్ చేసేద్దాం. ఇట్ హ్యాస్ హై RI, రెండు కట్ చేసేద్దాం. ఈ రెండింటిలో జడ్జిమెంట్ ఇవ్వాలి, ఓకేనా. తక్కువ డీవియేషన్, ఇస్ హ్యావింగ్ లెస్ డీవియేషన్, సో లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. తర్వాత ఇంకోటి ఏంటి మనకి నెక్స్ట్ చూడండి, ఏదైతే చూడండి వైలెట్కి ఏముంది డీవియేషన్ ఎక్కువ ఉంది, రెడ్కి డీవియేషన్ తక్కువ. డైరెక్ట్ క్వశ్చన్, వేవ్లెంగ్త్తో సంబంధం లేదు. రెడ్కి డీవియేషన్ తక్కువ అంటే ఇట్ హ్యాస్ లో RI, ఓకే, డీవియేషన్ తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సఫర్స్ హై అన్నాడు.
హై ఛాన్స్ లేదు. హై ఎవరికి? వైలెట్కి ఉంది. సో ఆన్సర్ రెండోది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సఫర్స్ లో డీవియేషన్. హై వైలెట్కి ఉంటుంది, లో డీవియేషన్, లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అర్థమవుతుందా? సెకండ్ వన్ ఇది కరెక్ట్ జడ్జిమెంట్. ప్లీజ్ టిక్ పెట్టండి. సెకండ్ వన్, ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓకేనా, అండ్ సఫర్స్ లోడ్. ఇదేంటి రీజన్స్ కూడా చెప్పాలి ఫిజిక్స్లో. ఆ రీజన్స్ చెప్తేనే మనకి అందంగా ఉంటుంది ఆన్సర్. 15th వన్ ప్లీజ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి 15th క్వశ్చన్ ప్లీజ్. If I1 and I2, if I1 and I2 are the incident and emergent angles, due to a prism, then at the minimum deviation, dash ఏం జరుగుతుంది అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ I1 is equal to I2. సెకండ్ వన్ I2 greater than I1 greater than I2. Second one I1 greater than I2. Third one I1 less than I2 and I2 greater. Last one none. ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి లాస్ట్ టైం. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి బహుశా అవి రిపీట్ అవుతున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా మనకి చెప్పుకోవడం జరిగింది, ఐ బిలీవ్. రైట్, ఇప్పుడు ఇదే ఫిగర్ని కూడా అంటే మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ ప్రెజెంట్ వాడుకుందాం మనం. చూడండి, ఇఫ్ I1 I2 ఆర్ ది ఇన్సిడెంట్ అండ్ ఎమర్జెంట్ లా అన్నాడు. అయితే మినిమం డీవియేషన్ మీకు ఆల్రెడీ గ్రాఫ్లో కూడా గీసి చెప్పానండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్లో డీవియేషన్ యాంగిల్ వై యాక్సిస్లో తీసుకొని ఇన్సిడెంట్ యాంగిల్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే గ్రాఫ్ ఫస్ట్ పైకి కిందకి దిగుతూ పైకి రేజ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఫస్ట్ ఇట్ డిక్రీజెస్ అండ్ దెన్ ఇంక్రీజ్. తర్వాత ఒక పాయింట్కి వచ్చినప్పటికీ ఈ పాయింట్ని మనం మినిమం డీవియేషన్ యాంగిల్ అంటాం. ఈ పాయింట్లో I1 is equal to I2, R1 is equal to R2. అట్ మినిమం డీవియేషన్లో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎమర్జెంట్ యాంగిల్, రిఫ్రాక్షన్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ రిఫ్రాక్షన్ యాంగిల్ 2. కండిషన్ అది. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? 16th వన్ 16 చెప్పేస్తున్నానమ్మా, నోట్ చేశారు కదా? రైట్, ఇది కూడా చూడండి, చెప్పేస్తున్నాను, నోట్ చేసుకోండి. నేను ఉంచుతాను మీకోసం, ఎవరైతే రాస్తున్నారో కొంచెం లేట్గా. వెన్ వి సిట్ ఇన్ ఏ క్యాంప్ ఫైర్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చాలామంది క్యాంప్ ఫైర్ వెళ్తుంటారు కదా. వెన్ వి సిట్ ఎట్ ఏ క్యాంప్ ఫైర్. క్యాంప్ ఫైర్ తెలుసు కదా మీకు. అప్పుడప్పుడు మనం లంబసింగ్కి వెళ్తున్నప్పుడు మన కాడ చాలామంది రాత్రి 12 గంటలకి 1 గంటకి క్యాంప్ ఫైర్ వేస్తారు. రాత్రి 12 గంటలకి లంబసింగ్ మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ చూడవచ్చు. ఓకేనా? సో దేర్ యూ కెన్ ఫైండ్ సచ్ అన్ ఇన్సిడెంట్స్. క్యాంప్ ఫైర్ వేస్తారు at 12 o'clock or 1 o'clock. So when we sit at a campfire, objects beyond, when we sit at the campfire, objects beyond the fire, అంటే ఎక్కడైతే మంట వస్తుందో మంట వెనకతల, బియాండ్ ద ఫైర్ are seen swaying. SWAYI. స్వేయింగ్ అంటే ఎగిరిపోవడం, ఇలా ఎగురుతుంటాయి పైకి. స్వేయింగ్. ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఈజ్ డాష్. ఎందువల్ల అలాగా పార్టికల్స్ ఎగురుతుంటాయని అడుగుతున్నాడు. నెంబర్ 1 ఏ, ఈజ్ ఇట్ రిఫ్లెక్షన్?
బి రీఫ్రాక్షన్, సి డైఫ్రాక్షన్, వివర్తనం అంటారు తెలుగులో దీన్ని, డైఫ్రాక్షన్ ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు దీన్ని, అండ్ డి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, ఇది కూడా ఇంటర్ ప్లస్ టూలో చదువుతారు, ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. సో జనరల్గా ఇలా జరగడానికి కారణం ఏంటంటే రీఫ్రాక్షన్, మళ్ళీ అగైన్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఓకేనా, నాట్ డైఫ్రాక్షన్ ఇంటర్ఫరెన్స్ ఆర్ రిఫ్లెక్షన్. పైకి ఇలా ఎగిరిపోవడానికి, స్వేయింగ్ అవ్వడానికి కోసం మంట వెనకతల మెయిన్ రీజనబుల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఈజ్ ద కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ తెలుగు, పరావర్తనం అంటే రిఫ్లెక్షన్ అనుకుంటాను, ఓకేనా, వక్రీభవనం, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. That is the answer. Let us go fastly to 17th question, please. 17th one. More interesting question and same thing. Repeat చేస్తున్నాడు మాటమాటికి. అయితే ఓ పంచాది క్వశ్చన్ మనం తీసేద్దాం, అలాంటి ఇంత ముందు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ దానికి వెళ్దాం. The sun does not appear The sun does not appear red during noon hours because all colors scattered on reaching the eyes. So reasons ఇచ్చారండి ఇక్కడ. Number 1, all colors reach our eye without much scattering. Is that the answer? Second one, all colors get scattered. On reaching the eye. Third one, red color only gets scattered. The విచిత్రంగా ఇచ్చిన ఆన్సర్, red color only gets scattered. Only red color scattered అన్నాడు. C and D, red color only does not scattered. Red color only doesn't or does not scattered. ఇది కూడా ఇంత ముందు మన క్వశ్చన్స్ ఎక్కడ వచ్చిందండి. నూన్ టైంలో ఇట్ ట్రావెల్స్ లెస్ డిస్టెన్స్ అండి, సన్ హ్యాస్ టు ట్రావెల్ లెస్ డిస్టెన్స్. దేర్ ఫోర్ ఇక్కడ జరిగింది ఏంటంటే ద సన్ డస్ నాట్ అపియర్ రెడ్ డ్యూరింగ్ నూన్ అవర్స్ బికాస్ ఆల్ ద కలర్స్ స్కాటర్డ్ ఆన్ రీచింగ్ ద ఐస్. ఇదిగోండి, దిస్ ఇస్ ద ఆన్సర్. ఆల్ కలర్స్ రీచ్ ఆర్ వితౌట్ మచ్ స్కాటరింగ్. స్కాటరింగ్ ఎక్కువ జరగదు అనమాట, రీచ్ అవర్. అండ్ నాట్ ఓన్ దట్, ఇట్ ట్రావెల్స్ లెస్సర్ డిస్టెన్స్ ఇన్ నూన్ అవర్స్ దాన్ ఇన్ రైజింగ్ ద సన్, సెట్టింగ్ ద సన్. సన్ రైజ్ అవుతున్నప్పుడు సన్ సెట్ అవుతున్నప్పుడు కంపేర్ చేస్తే నూన్ అవర్స్లో ఈ ట్రావెల్స్ లెస్సర్ డిస్టెన్స్. దట్ ఇస్ ద మెయిన్ మీనింగ్ దేర్, ఓకేనా. సో దేర్ ఫోర్ ఆల్ కలర్స్ రీచ్ అవర్ ఐ వితౌట్ మచ్ scattering. That is the answer. Remaining all the wrong answers. Okay, 18th one please. కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. హ్యూమన్ ఐ కూడా చెప్పాను కదా, హ్యూమన్ ఐ అంటేనే కొంచెం మనకి ఎక్కువ బోరింగ్ టైప్ చాప్టర్ ఇది. ఎక్కువ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కడో కానీ ప్రాబ్లమ్స్ రావు. 18th one ప్లీజ్. 18th one ఓకేనా. చెరిపి వచ్చిందంతానే మొత్తం చెరిపేస్తుందండి. Are you noting down? Okay. 18th question please. The scientific work of C.V. Raman. The scientific work of Sir C.V. Raman. Indian scientist చెప్పాను కదా, Sir Chandrasekhar Venkat Raman.
ఈజ్ ఆన్ డాష్ డాష్. ఆయన దేని మీద ఎక్కువగా పేపర్ సబ్మిట్ చేశారు? ఈజ్ ఇట్ ఆన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, scattering of light, B, reflection of light, C, diffraction of light, D, total internal reflection of light, TIR. సో ఎక్కువగా ఈయన చేసింది మనందరికీ తెలిసి చాలా ఫేమస్, వై స్కై ఈజ్ ద బ్లూ, వై ఇన్ ద డీప్ సీ, వై ఇట్ ఇస్ అపిరింగ్ యాజ్ బ్లూ కలర్, ఈ సన్సెట్ అవుతున్నప్పుడు ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రీజన్స్? బికాస్ ఆఫ్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి. సో ఆన్సర్ సైంటిఫిక్ వర్క్ ఫర్ సర్ సివి రామన్ ఈస్ దట్ ఈస్ స్కాటరింగ్ ఆఫ్ ఏ ఇస్ ద ఆన్సర్. ప్లీజ్ నోట్ చేసుకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్. 19th క్వశ్చన్కి వచ్చామండి మనం. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 19th వన్ ప్లీజ్. Nineteenth question, please. Okay, very very important. Which part of human eye? Note cheskondi. Which part of human eye is called variable aperture? Okay na? A, iris, B, pupil, C, cornea, transparent material, last one ciliary muscles, very very important muscle, okay na, which is mainly responsible for accommodation of the eye. So which part of human eye is variable? Irisa, pupilla, cornea, ciliary muscles. Generally, I think pupil is very much responsible for variable aperture and it has the capacity. Okay na? Pupil ki. 20th question. So it is also responsible. Meeku telsa untadi. Suddenly from bright light, if you enter into the dim light, suddenly what happen? Bright light ఉన్నప్పుడు కాంటాక్ట్ అవుతుంది, dim light ఉన్నప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటుంది pupil. Okay na? So that is the main response. Iris కాదండి. Iris is different one. Cornea is transparent one. Ciliary muscles is for accommodation, focal length of the eye lens. So which part of human eye variable aperture ante pupil in answer. Okay na? Next one, 20th one. Note chesara? Right. ఇదిగోండి క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడే నేను చెప్పిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇప్పుడే మాట్లాడడం దాని గురించి ఆ క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ changes takes place when you walk out of bright sunshine into a, ఇప్పుడే నేను మాట్లాడు, into a poorly light room. poorly light అంటే డిమ్ రూమ్ అనమాట. ఓకేనా? డాష్. సో ఏం చదువుతుంది అడుగుతున్నాడు. ఏ, ప్యూపుల్ బికమ్స్ లార్జ్, B, the lens becomes thicker, that means eye lens. The lens becomes thicker. C, ciliary muscles relaxes. D, pupil becomes smaller. జనరల్గా మీకు తెలిసే ఉంటుంది. క్వశ్చన్ చూడండి, చాలాసార్లు మన ఫేచర్ సినిమా థియేటర్లోకి సడన్గా ఎంటర్ అయినప్పుడు మనకి ఏం కనిపించదు.
ఇది ఎక్కువగా విల్ బి ఫేసింగ్ సో మచ్ వెన్ ఎవర్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు సినిమా థియేటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ సన్షైన్ సడన్లీ వీఆర్ అనేబుల్ టు సీ. ఒక్కోసారి మనం కాలు తన్నుకొని కింద కూడా పడిపోతుంటాం అక్కడ లైటింగ్ ఉండక. అక్కడ జరిగిన విషయం ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ యూ వాక్అవుట్ ఫ్రమ్ బ్రైట్ సన్షైన్ ఇంటే పూర్లీ మీన్స్ అక్కడ ఏం చదువుతుంది, లైట్లో ఉన్నప్పుడు ఇది ప్యూపిల్ కాంట్రాక్ట్ చేస్తుంది, డార్క్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్స్పాండ్ చేసుకుంటుంది, అంటే ఇట్ బికమ్స్ ఎన్లార్జ్. మనం డిమ్ లైట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అందుకే చూడండి మనం రాత్రిపూట కనిపించేది ఇలాగ స్ట్రెయిన్ చేస్తాం, అంటే మనం ఎన్లార్జ్ చేస్తున్నాం ప్యూపుల్ని. సో ఆన్సర్ ఏంటి ఏ, ద ప్యూపుల్ బికమ్స్ ఎన్లార్జ్డ్. రిమైనింగ్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ ప్లీజ్. ఓకేనా? అదే సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, తగ్గించుకుంటుంది. ఓకేనా? చీకట్లో వెళ్ళినప్పుడు ఇట్ ఎన్లార్జెస్. దట్ ఈస్ ద మెయిన్. చూద్దాం ఇంకో 2-3 క్వశ్చన్స్ చేసి విల్ ట్రై టు స్టాప్ దిస్ వీడియో అండ్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వన్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, విల్ సీ వాట్ హ్యాపన్స్. 21st one. ఎన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ చేద్దాం మ్యాక్సిమం. రైట్. విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ contains rods and cones to receive the light signals. Number 1 A, is it retina where the image is formed? Is it cornea, transparent material? Is it lens where you are observing the images? Is it iris? So generally rods and cones అనేవి ఇట్ ఈస్ ఆన్ ద రెటీనా ప్లీజ్. మీరు దాని గురించి బాగా చదివినట్టుగా అయితే డీటెయిల్స్ తెలుస్తుంది. ఆ స్ట్రక్చర్లో రెటీనా పైన ఉంటుందండి, రెటీనా దగ్గర. ఓకేనా? ఆన్ రెటీనా. ఓకే. రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని గుర్తిస్తుంది, కోన్స్ ఏమో కలర్స్ అనమాట. ఓకేనా? 22 we'll do some more and then we'll stop. 22nd one please. The minimum focal length of eye lens for a person of hypermetropia అంటే లాంగ్ సైట్, హైపర్మెట్రోపియా, దీన్నే లాంగ్ సైట్ కూడా అని చెప్పవచ్చు. కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఈజ్ డాష్ హైపర్ అంటే వీడికి మినిమం ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే హైపర్మెట్ లాంగ్ సైట్ ఏంటి, కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. దగ్గర చూడండి, దూరం చూడగలరు. అలాగే షార్ట్ సైట్ కెన్ సీ నీదర్, కెనాట్ సీ ఫార్దర్. సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడండి. లెస్ దెన్, ఈజ్ ఇట్ లెస్ దెన్ 2.27 cm? బి greater than 2.27 cm, equal to 2.27 cm, and D none. జనరల్గా షార్ట్ సైటెడ్ పర్సన్ కెన్ సీ లాంగర్ ఆబ్జెక్ట్స్, ఫార్దర్ అవుట్, కెనాట్ సీ నియర్. కాబట్టి మనకు ఆల్రెడీ అకామిడేషన్లో ఫోకల్ లెంత్ ఫర్ ఎ నార్మల్ హెల్తీ పర్సన్ మీకు తెలిసే ఉంటుంది 2.5 నుంచి 2.27 మ్యాక్సిమం అండ్ మినిమం. వీడు లాంగ్ సైడ్ పర్సన్ కాబట్టి వీడికి ఇట్ షుడ్ బి జనరల్లీ చూడండి గ్రేటర్ దెన్ 2.27 cm. ఓకేనా? మనకి ఆల్రెడీ మ్యాక్సిమం అండ్ మినిమంలో చదివాం 2.5 cm to 2.27, మ్యాక్సిమం 2. మ్యాక్సిమం అంటే హెల్తీ పర్సన్కి. బట్ దిస్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ సైడ్, కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. అందుకే కాన్వెక్స్ అని యూజ్ చేస్తారు. సో ఫర్ దిస్ పర్సన్ ద ఫోకల్ లెంత్ మినిమం అడిగాడు, గ్రేటర్ దెన్ 2.27. నోట్ చేసుకోండి. రాస్తున్నారా? కాన్సెప్ట్ ఎక్కువ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
Okay, so we go to the next one. Right, very good. Another interesting question and a manchi question is the pupil of the eye changes in size adjust for next 23rd one. The pupil of the eye. The pupil of the eye changes in size. Changes in size. Adjust for dash. A pupil enlarge avadam, decrease avadam. దేని కోసం చేస్తుంది పాపం? A. Different colors. A. Different colors. B. Objects at different distances. Objects at different distances. C. Different amounts of light. Different amounts of light. And the last one, D. Objects of different sizes. Objects of different sizes. Okay na? So generally concept మీరు బాగా చదివితే the pupil of the eye changes in size, bigger or smaller. Mainly దీనికి ఏంటంటే for different colors effects. Mainly this is for different amounts of light. Okay na? Different amounts of light కోసం ఈ pupil becomes bigger or smaller అండి. Eye changes in size because of different amounts of light. సడన్గా లైట్ ఎక్కువ రావచ్చు, డిమ్ అవ్వచ్చు. అందుకే చూడండి, బ్రైట్ సన్షైన్ నుంచి చీకటి రూమ్లోకి వెళ్ళినప్పుడు మనకు కష్టం అవుతుంది చూడడానికి కోసం. అక్కడ మళ్ళీ ఎన్లార్జ్ చేసుకుంటుంది, మళ్ళీ లైటింగ్ వచ్చినప్పటికి డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో నాట్ డిఫరెంట్ కలర్స్ ఆబ్జెక్ట్స్ అట్ డిఫరెంట్ డిస్టెన్స్, లేదా ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ సైజ్, బట్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ లైట్ అంటే చేంజ్ అవుతుంది ఇంటెన్సిటీ. దట్ ఇస్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ లైట్ ప్లీజ్. ఆన్సర్ ఈస్ సి. ఓకేనా? One more I will do it and I may stop after one more question. ఓ పని చేద్దాం, 25 చేసిన తర్వాత ఆపేద్దాం. అగైన్ నేను నెక్స్ట్ వీడియో విల్ సీ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయి చాలాని. 25 చేసి వీడియో బికాజ్ ఇట్ బికమ్స్ లెందియర్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ 1 hour. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చేసిన తర్వాత విల్ స్టాప్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వన్, వెన్ లైట్ రేస్ ఎంటర్ ద ఐ. వెన్ లైట్ రేస్ ఎంటర్ ద ఐ, most of the refraction, vakribhavanam, most of the refraction occurs at the dash. Okay na? Light ray when enters into the eye, maximum refraction ekkada jarugutundi adugutunnadu. At the lens. B. outer surface of cornea. C. at retina. D. none. సో ఇది కూడా మీరు కాన్సెప్ట్ చదువుంటే దీని గురించి డీటెయిల్ తెలుస్తుందండి. వెన్ లైట్ ఎంటర్స్ ద ఐ, మోస్ట్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది? కార్నియా, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్నియా మీద జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ మీద. ఓకేనా? నాట్ ఎట్ ద లెన్స్ ఆర్ రెటీనా ఆర్ వాట్ ఎవర్ థింగ్. సో అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్నియా. సో ఒకటే రెండు లాస్ట్ 25th క్వశ్చన్. ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ ఐ విల్ స్టాప్ బికాస్ స్టిల్ సమ్ మోర్ ఆర్ దేర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఆ క్వశ్చన్స్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్ దిస్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ రాసుకోండి. కలర్ బ్లైండ్నెస్ ఈస్ డ్యూ టు ద absence ఆఫ్. అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కలర్ బ్లైండ్నెస్ అంటే కలర్స్ గుర్తించలేరు కొంతమంది, చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ ఈజ్ డ్యూ టు ద absence ఆఫ్ డాష్. ఎందుకు కలర్స్ గుర్తించలేరు? ఏ. రాడ్ సెల్స్ ఇన్ రెటీనా. రాడ్ సెల్స్ ఇన్ రెటీనా, దానివల్ల. కోన్ సెల్స్ ఇన్ రెటీనా. కోన్ సెల్స్ ఇన్ రెటీనా. థర్డ్ వన్, సి. రెటీనా, where the image is formed.
అండ్ లాస్ట్ వన్ డి నన్. మీకు ఇంత ముందు కూడా చెప్పామంటే రాడ్ అనేది మనకి ఇంటెన్స్ ఆఫ్ లైట్ అడ్జస్ట్మెంట్, కోన్స్ అనేవి కలర్స్ ఐడెంటిఫైడ్ అనమాట. సో జనరల్గా కోన్ సెల్స్ ఇన్ రెటీనా, ఓకేనా, కోన్ సెల్స్ ఇన్ రెటీనా అంటే మెయిన్లీ ఇక్కడ ఏమంటే కలర్ బ్లైండ్నెస్ ఈజ్ డ్యూ టు ది యాబ్సెన్స్ ఆఫ్ ఇవ్వండి కోన్ సెల్స్. అవి కొంచెం యాబ్సెంట్ అయినట్టుగైతే మనం కలర్స్ గుర్తించడం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఓకేనా. సో 25 క్వశ్చన్స్ మనం చేసామండి. అప్ టు దిస్ పాయింట్ ఐఎమ్ నోటింగ్ డౌన్, ఓకేనా. హియర్ 25 క్వశ్చన్స్ యూ ఆర్ డన్. సో రిమైనింగ్ ఎన్నైతే ఉన్నాయి నెంబర్ అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఇంతకుముందు అయితే 40 ఇచ్చాం, ఇప్పుడు చెప్పలేము. చాప్టర్ టు చాప్టర్ మన క్వశ్చన్స్, ఇప్పుడు దానికి కరెంట్ ఎలక్ట్రిసిటీ 20 క్వశ్చన్స్ చేసాం, ఇవి అన్నీ ఉన్నాయి క్వశ్చన్స్. సో ఇందులో ఎన్ని ఉన్నాయి మనం చూద్దాం. విల్ ట్రై టు డూ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. విల్ కంప్లీట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్, ఓకేనా. ప్రిపేర్ వెల్ ప్లీజ్, ఓకేనా. రైట్.